విచారణ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ టైంలో కొన్ని వ్యవహారాలకు సంబంధించి కేసులు సిబిఐకి రెఫర్ చేశారు. అట్లాంటి దాన్ని రేపో మాపో ఎవడన్నా కోర్టులో పిటిషన్ ఇచ్చు పిల్లే ఇచ్చు దాన్ని ఎందుకు విచారించట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చారు కదా అని చెప్పేసి మొన్న వాళ్ళు వేయలేదు, ఇంతకుముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు తిలక్ గారు వేసినటువంటి తరహాలు వేయొచ్చు. అలా వేసినప్పుడు ప్రాబ్లం రానియకుండా ముందు జాగ్రత్తగా తీసేసుకున్నారు. ఇక్కడ ఏమని అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద విచారణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద విచారణ చేయాలంటే అనుమతి తీసుకోవాలి సపరేట్గా అని పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న చంద్రబాబు గారి మీద 7 కేసులు ఉన్నాయి. 7 కేసులకు సంబంధించి హైకోర్టులో మొన్న విచారణ వచ్చినప్పుడు గతంలో ఏది దాన్ని విత్డ్రా చేసుకోవాలా ఏంటనేది మేము ఆలోచిస్తాం అని చెప్పి వీళ్ళు చెప్పారు. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆ హక్కు ఉందని కోర్టు చెప్పేసింది. లేదు ఒకవేళ ఇక్కడ విత్డ్రా చేసుకుంటున్నామంటే రేపు పొద్దున్న సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం వాదిస్తారంటే ఇందులో అవినీతి జరిగిందా జరగలేదా అన్నది విచారణ కాదు వాదించేది. రాష్ట్రంలో సిబిఐకి అనుమతి ఇవ్వట్లేదు మేము అందుకని చెప్పి ఇవ్వట్లేదు అని చెప్తారు. టెక్నికల్ పాయింట్తో కేసు